అండి రమేష్ గారు, నెక్స్ట్ ఫెడ్ మీట్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఏ దిశగా వెళ్ళే అవకాశం ఉంది, దాని ఇంపాక్ట్ గోల్డ్ మీద ఎట్లా ఉండవచ్చు? ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేసి కొంచెం పెరగచ్చు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి. కాకపోతే దాని వల్ల గోల్డ్ కి పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. నార్మల్ గా గోల్డ్ తగ్గాలి ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే, కానీ పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ గోల్డ్ చాలా కరెక్ట్ అయింది, ఇప్పుడు జస్ట్ టైం కరెక్షన్ లో ఉంది. దాంతో యాక్చువల్ గా యుఎస్ కూడా గోల్డ్ రిజర్వ్స్ యుఎస్ దగ్గర ఎక్కువ ఉన్నాయి. సో యుఎస్ కూడా యాక్చువల్ గా రీషెడ్యూల్ చేద్దాం అనుకుంటుంది గోల్డ్ యొక్క వాల్యూని. ఎప్పుడో 1971 లో చేశారు, సో ఇప్పుడు మళ్ళీ చేద్దాం అనుకుంటుంది. దాంతో పాటు అదర్ బ్యాంక్స్ కూడా బై చేస్తున్నాయి. ఇప్పుడు సౌత్ కొరియా కూడా స్టార్ట్ చేసింది బై చేయడం. ఇప్పుడు సౌత్ కొరియా స్టార్ట్ చేయలేదు. $490 బిలియన్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఫారెన్ రిజర్వ్స్. ఓన్లీ 4.9 టన్స్ ఉంది యాక్చువల్ గోల్డ్. సో అలాంటిది ఇప్పుడు వాళ్ళు కూడా దాన్ని డైవర్సిఫై చేస్తున్నారు, ఎందుకంటే ఇదంతా డీడాలరైజేషన్ వస్తుంది. యాక్చువల్గా డీడాలర్ అయిపోయినప్పుడు మనకి ఫెడ్ తో సంబంధం ఉండదు. ఫ్యూచర్ లో డిస్కనెక్ట్ అయిపోతాయి యాక్చువల్ గా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ తోటి గోల్డ్. అది గోల్డ్ చెప్పండి, డిపెండ్ ఆన్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ మీద ఫ్యూచర్ లో. ఫర్దర్ గా దాని ఇంపాక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు అంటారు. యాక్చువల్ గా చైనా విల్ డిసైడ్. చైనా ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది గోల్డ్ రిజర్వ్స్. చైనా విల్ టేక్ ఓవర్ టోటల్ గోల్డ్ రేట్స్. రైట్ అండి. సార్ ప్రభు గారు, ఒకవైపు చూసుకుంటే అమెరికా ఆర్థిక అనిశ్చితి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అట్లాగే డాలర్ కొంత వీకెన్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది గోల్డ్కి ఏమన్నా పాజిటివ్గా మారే అవకాశం ఉందా? అంటే స్ట్రాంగ్ అవుతున్నప్పుడు మనకి మంచిగానే ఉంటుంది కదా. ఐఎన్ఆర్ వీక్ అయినప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎప్పుడైతే డాలర్ వీక్ అయిన అవుతుందో సో అప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఏం చేస్తారో దాని కన్వర్షన్ అక్కడి నుంచి ఇదవుతుంది కదా, గోల్డ్ కి పర్సంటేజ్ పెరుగుతుంది. సో దాని ఎఫెక్ట్ మంచిగానే ఉంటుంది. డెఫినెట్ గా మన ఐఎన్ఆర్ స్ట్రాంగ్ అవడం, డాలర్ వీక్ అవడం అనేది స్పాట్ గోల్డ్ పెరుగుతుంది కదా సార్, అక్కడ ఎకానమీ దెబ్బతింటే గోల్డ్ ఏమన్నా బలపడే అవకాశం ఉందా ఇంటర్నేషనల్ మార్కెట్? ఇంటర్నేషనల్ గా గోల్డ్ అంటే మీకు 4000 రేంజ్ లోనే బాగా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అంతకు మించి తగ్గకపోవచ్చు. ఒకవేళ ఏదైనా కంట్రీస్ ఎవరన్నా ఇప్పుడు దాకా ఎక్రూట్ చేసిన కంట్రీస్, ఇప్పుడు చైనా లాస్ట్ మంత్ దాదాపు మంచి టన్స్ ఎక్రూట్ చేసింది. వాళ్ళు ఏ కంట్రీ అయినా ఆపత్కాలం ముందు ఈ గోల్డ్ అనేది ఇమీడియట్ గా లిక్విడిటీ కాబట్టి ఎక్రూట్ చేస్తున్నాయి. అందరికీ ఒకటే రాదు. ఇప్పుడు అనిల్ గారు అన్నట్టు టర్కిష్ వాళ్ళు ఎందుకు అమ్మారు? ఆయిల్ అమ్ముడుపోవట్లేదు కాబట్టి వాళ్ళు లిక్విడిటీ కావాలి కాబట్టి అమ్మారు. రష్యా గోల్డ్ ఎందుకు అమ్మింది? యుక్రెయిన్ వార్తో మెయింటైన్ చేయాలి కాబట్టి. సో ఎవరికైనా ఇబ్బందులు వచ్చినప్పుడే అమ్ముతారు కాబట్టి, అందరికీ ఒకేసారి రావు కాబట్టి అంత ఎఫెక్ట్ పెద్ద ఉండకపోవచ్చు. సో డెఫినెట్ గా ఎక్రూయింగ్ అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది. అందుకే లాంగ్ టర్మ్ ఇస్ బులిష్. షార్ట్ టర్మ్ అనేది కూడా కొంచెం, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ల వల్ల రివర్స్ కాబట్టి దాన్ని ఇదిగా ఉంది. సో డాలర్ వీకెన్ అయితే ఇంకా కొంచెం గోల్డ్ కొంచెం స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో డెఫినెట్ గా అది మంచి తరుణం అది. ఎందుకంటే పర్సెంటేజ్ ఆఫ్ ఇది ఇదివరకు మామూలుగా ఉన్నప్పుడు గోల్డ్ మినిమం కొంత అమౌంట్ పెట్టుకోవాలి, కానీ డిజిటల్ గోల్డ్ వచ్చినాక ఈవెన్ యూ కెన్ పుట్ స్మాల్ అమౌంట్ ఆల్సో. దాని వల్ల ఏంటంటే దాదాపుగా 167% పెరిగిందండి లాస్ట్ దానికి ఇప్పటికి, లాస్ట్ ఇయర్ కి ఇప్పటికే అంటే ఇయర్ ఇంకా ఉంది చూడండి, ఇప్పటికే 167% పెరిగిందంటే డిజిటల్ గా ఎక్కువ మంది మార్కెట్ లో వాలటాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి దీని అనుగుణంగా మనకి లిక్విడిటీ కావాలంటే గోల్డ్ లో కొంత పర్సెంటేజ్ డైవర్సిఫికేషన్ ఇంపార్టెంట్. ఒక 20% మెటల్స్ లో పెట్టుకుంటే మంచిదని ఉద్దేశంతో, అది కూడా ప్రీసియస్ మెటల్స్ ఆడవాళ్ళకి ఇష్టమైనది ఇది. ఎందుకంటే ఎక్కువ అకౌంట్స్ కూడా, డిమాట్ అకౌంట్స్ కూడా లేడీసే ఓపెన్ అవుతున్నాయి, అబ్జర్వ్ చేయండి. సో అందుకు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, మెటల్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. ప్లస్ ఇదే కాకుండా ఒక 20% ఇంటర్నేషనల్ స్టాక్స్ అంటే డైవర్సిఫైడ్ మొదలు పెట్టారు. అంటే ఇప్పుడు వచ్చే జంజీలు, కొత్తగా వచ్చే యూత్ వాళ్ళందరూ ఏంటంటే మేము బయట కూడా ఉండాలి, ఇండియాలో కూడా ఉండాలి మా స్టాక్స్ అనే ఉద్దేశం వచ్చింది కాబట్టి దాన్ని డైవర్సిఫైడ్ చేసి పెడుతున్నారు. ఇది ఒక రకంగా మంచిదే అంటే 100% మంచిదే. ఎందుకంటే యుఎస్ లో మీకు $5 ట్రిలియన్ అప్ అండ్ డౌన్ అవుతుంది, చూస్తున్నాం కదా. దానికి లిమిట్స్ ఉండవు. మనలాగా 5%, 10%, 20% ఏమి ఉండవు. పడితే విపరీతంగా పడతాయి, పెరిగినప్పుడు విపరీతంగా పడతాయి. సో మన వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో అక్కడ క్యాచ్ చేస్తున్నారు. పడ్డప్పుడు మ్యాక్స్ టు మ్యాక్స్ అక్కడ ఉన్నోళ్లే కాకుండా ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు ప్రొవిజన్ ఉంది కదా. ఇప్పుడు మోతిలాల్ ఉంది, మోతిలాల్ మేము డైరెక్ట్ గా యుఎస్ స్టాక్స్ కూడా కొనొచ్చు. సో అట్లా బాగా పడినప్పుడు కూడా మా క్లయింట్స్ కూడా ఎక్కువ మంది ఇంటర్నేషనల్ కూడా కొంత అమౌంట్ పెట్టుకోవాలన్న ఆలోచన దృక్పథం మారింది. రైట్ అండి. అనిల్ గారు, బంగారం ఇప్పుడు కొనుగోలు చేయాలా లేకుంటే వెయిట్ చేయొచ్చా? ఎందుకంటే ఈ వాలటాలిటీ ఉంది కాబట్టి ఏ రోజైనా తగ్గితే ఆ రోజు కొంచెం అక్యుములేట్ చేసుకుంటా ఫేజ్ వైజ్ బయింగ్ బెటర్ అంటారా?
సో ఒకటి ఏంటంటే అండి, బంగారంని మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమీ తగ్గినట్టయితే లేదు. దాని ఏమంటారు యావరేజ్ బయింగ్ ప్రైస్ చూసుకున్నా గానీ, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ చూసుకున్నా గానీ, ఇప్పుడు కరెంట్లీ $4,300 దగ్గర ఉంది. 4,300 నుంచి $4,700 అంటే హైకి దగ్గరలోనే ఉంది. ఇక్కడ నుంచి పెద్దగా పెరిగే అవకాశం తక్కువగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, రీటైల్ ఎవరైతే నగలు కొంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ తగ్గిపోయింది, ఎందుకంటే అఫోర్డబిలిటీ తగ్గిపోయింది. ఈ ప్రైస్ కరెంట్లీ ఉన్న ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఇన్వెస్టర్స్ ఎవరైతే వాళ్ళ సొంతంగా వాడకానికి తీసుకునే వాళ్ళు మాత్రం సిస్టమేటిక్ గా ఈవెన్ ఈ లెవెల్లో కూడా యాడ్ చేసుకుంటూ పోవడం మంచిది. ఇక్కడ నుంచి బంగారం ఎంతో పడిపోతుందనే నమ్మకం మాత్రం లేదు. సో ఇట్ విల్ స్లోగా పెరగడమే తప్ప ఇంతకు ముందులాగా ఫాస్ట్ గా రన్ కాదు. సో ఆ లెక్కను చూసుకుంటే మన అవసరానికి తగ్గట్టు నెక్స్ట్ 1 year లో ఉందా, రెండు సంవత్సరాల్లో పెళ్లిళ్ళు ఉన్నాయా, దానికి తగ్గట్టు కొంచెం కొంచెం ప్రతి లెవెల్లో కొనుక్కొని పోవడం బెస్ట్ ఆప్షన్. అండ్ ఈవెన్ ఇప్పుడు వచ్చే ఇప్పుడు సీజన్ ఉంది, ఇప్పుడు రాఖీ సీజన్ ఉంది, తర్వాత దసరా దీపావళి సీజన్ ఉంది, పెళ్లిళ్ళ సీజన్ ఉంది. బట్ ఇండియన్ గోల్డ్ కౌన్సిల్ కానీ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం అయితే యాక్చువల్లీ డిమాండ్ తక్కువగా ఉంది. సో అఫోర్డబిలిటీ తక్కువగా ఉంది, లైట్ వెయిట్ జ్యువెలరీ ఎక్కువగా అమ్ముడుపోతూ ఉంది, తక్కువ క్యారెట్ ఉన్న డిజైన్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. సో ఇది వాల్యూమ్ అనేది తగ్గిస్తుంది. సో ధరలు అంత పెద్దగా తగ్గించదు దీనివల్ల. సో అందుకోసం ఏంటంటే అవసరం ఉంటే కొనేసుకోండి తప్ప పెద్దగా పడిపోతుందని వెయిట్ చేయొద్దు అనేది మాత్రం అకార్డింగ్ టు మీ నా సజెషన్. రైట్ అండి. రమేష్ గారు, పండుగలు పెళ్లిళ్ళ సీజన్లో గోల్డ్ ఏమన్నా కొంత ఖరీదయ్యే అవకాశం ఉందా? డెఫినెట్లీ పెరిగే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ 5 years యావరేజ్ చూడండి, లాస్ట్ 2 quarters ఏదైతే అక్టోబర్ నుంచి మార్చ్ వరకు చూడండి, మినిమం 15% రిటర్న్ ఉంది. ఓకే, ఇది లాస్ట్ ఇయర్ జరిగితే లేకపోతే లాస్ట్ 2 years జరిగితే మనం ఆలోచించాలి కానీ యాక్చువల్ గా మనం డౌట్ పడాలి కానీ లాస్ట్ 5 years కంటిన్యూస్ గా జరిగింది, కన్సిస్టెన్సీగా జరిగింది. ఫెస్టివ్ సీజన్ లో పెరుగుతుంది, ఎవ్రీ ఫెస్టివల్ సీజన్ లో పెరుగుతానే వచ్చింది. యాక్చువల్ గా మినిమం 15% రిటర్న్ ఇచ్చింది.